సూర్యాబాయ్ ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నారు. మీరు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. బెస్ట్ ఫ్రెండ్ చెల్లా చంద్రకాంత్. తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా. ఎప్పుడైతే పవిత్ర ఆమె చనిపోయిన తర్వాత ఈయన సూసైడ్ చేసుకునే మధ్యలో ఒక్కడై రావడం మీకు ఎప్పుడైనా కాల్ చేసిండా? ఇంకా ఒక 6 months చనిపోతాడు అనగా నాకు ఏం జరిగింది అనుకుంటున్నారు? నాకు చందన విషయంలో ఏం జరిగింది చెప్తున్నాను కదా, ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్లనే కామాన్ని పెంచుకోవడం వల్లనే ఇదంతా జరిగింది. ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటారు. ఎవరు నన్నేం పీక్తారులే. పవిత్ర ఎలాంటిదన్న మీకు ఇష్టపడి? పవిత్ర అన్న నేను ఆమె గురించి ఎలాంటిది అది ఇది అని చెప్పి ఓపెన్గా నేను ఎన్ని రోజులు తిట్టాను నేను ఆమెను. సరే ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరి వల్ల తప్పైంది. ఇండస్ట్రీలో మెయిన్ కమిట్మెంట్ అడుగుతారు కానీ అరే అన్న, ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారు అనేది ఒక రూమరో లేకపోతే నిజమో అడుగుతారని నాకు కూడా తెలిసింది. కానీ కూడా తెలుసు. బెంగళూరు రేవ్ పార్ట్ ఏమో కూడా ఉంది అని పోలీసులు కూడా ఫోటో ఉంది. ఆమె లంగ పని చేసింది. ఆమె ఎన్ని చేసినా కూడా శాంపుల్ అయితే పాజిటివ్ చూపిస్తున్నాయి కదా. ఏముంటది అన్న, ఎందుకు చేసినట్టు అసలు? అరే అన్న ఎందుకు వెళ్ళిందంటే ఇవానా. నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం యూట్యూబ్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నా నమస్తే. నమస్తే నా నేను సూర్యాబాయ్ అనాలా, అన్నా అనాలా, పైల్వాన్ అనాలా? ఏమని పిలిస్తే నీకు హ్యాపీ? ఏ విధంగా పిలిస్తే నీకు మంచిగా అనిపిస్తుంది? ఎట్లా పిలిస్తే నీకు ఈజీగా అనిపిస్తుంది నువ్వు అట్లనే విలువ. సూర్యాబాయ్ మంచిగా ఉంది. రైట్, అలానే విలువ. సూర్యాబాయ్ ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నారు. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు ట్రెండింగ్ లో ఉంటారు యూట్యూబ్ లో. మొన్న డిసెంబర్లో ఒకళ్ళు ఉండే, ఆ తర్వాత జనవరిలో. ఇప్పుడు మీరు ట్రెండింగ్ లో ఉన్నారు. సో ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా అంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. సో అందరు ట్రెండింగ్ లో ఉంటారు. నాకు తెలిసి చాలా బిజీగా ఉన్నట్టున్నారు. 3-4 రోజులుగా ఫుల్ బిజీయా ఇంటర్వ్యూలు అవన్నీ? అన్న నేను ట్రెండింగ్ కావాలని కెమెరా ముందుకు రావట్లేదన్న. నాకు ట్రెండింగ్ ఎప్పటి నుంచో నేనున్నా. నాకు ట్రెండింగ్నెస్ అనేది నాకేం అవసరం లేదు. పబ్లిసిటీ నాకేం అవసరం లేదు. నేనేంటంటే మా ఫ్రెండ్ టాపిక్ నడుస్తుంది కాబట్టి దాని గురించి ఏదన్నా చర్చలు జరపడానికి వచ్చే తప్ప ట్రెండ్ అవ్వాలనో, నన్ను ఎవరో పొగడాలనో, ఎవరో ఏదో పెద్ద లేవట్టాలనో అలాంటి ఆశలు కానీ ఇవన్నీ నాకేం లేవన్న. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నష్టపోయింది. ఒక చెడు కార్యకలాపాల వల్ల మన దేశం కూడా చాలా నాశనం అవుతుంది. ఇలా కాకుండా ఫర్దర్గా మంచిగా బతకాలని, ప్రతి ఒక్కరూ మంచిగా రెస్పాన్సిబిలిటీతో ఉండాలని, అలాంటి మెసేజ్ ఇవ్వాలని మాత్రమే నేను ముందుకు వచ్చే తప్ప నేను ట్రెండ్ అవ్వాలని, ఫేమస్ అవ్వాలని రాలే. ఆల్రెడీ నేను ఫేమస్సే ఉన్నా. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే ఒకప్పుడు కూడా గుర్తుపడతారు, ఇప్పుడు కూడా గుర్తుపడతారు. మీ అసలు పేరు ఏంది అసలుకి? సురేష్ రాజ్ నా పేరు. సురేష్ రాజ్. ఎస్. సూర్యాబాయిగా మారింది. సూర్యాబాయిగా మారడానికి కారణం ఏంది అసలు? సూర్యాబాయిగా అంటే మనం చేసే పనుల వల్ల కావచ్చు, దాని వల్ల కావచ్చు, లేకపోతే ఇది అయితే చాలా బాగుంటుందని కావచ్చు. జనాలకి సురేష్ రాజ్ కన్నా సూర్యాబాయ్ చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరూ సూర్యాబాయిగా నామకరణం చేయడం జరిగింది. నా అదృష్టంగా భావిస్తున్నా. రాజు కూడా మంచి పేరే కదా. రాజులాగా. అదే 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 ఆల్రెడీ మాది రాజుల, అదే మా క్యాస్ట్ కూడా. ఇక దేవుడు ఎందుకో నామకరణం ఇలా చేశాడు, ఇలా వచ్చింది, అలా నడుస్తుంది అంతే. ఓకే. సో మీ గెటప్, మీ లుక్స్ అన్ని కూడా రాజులాగానే ఉంది. అచ్చా. సో మీ గోల్డ్ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మీ బెస్ట్ ఫ్రెండ్, గత చాలా రోజులుగా మీకు పరిచయం ఉన్నటువంటి చెల్లా చంద్రకాంత్, చందన్న, ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఎప్పుడైతే పవిత్ర ఆమె చనిపోయిన తర్వాత ఈయన సూసైడ్ చేసుకునే మధ్యలో మీకు ఎప్పుడైనా కాల్ చేసిండా? లేదన్నా, నేనే కాల్ చేశాను మధ్యలో ఒకసారి. ఇంకా ఒక 6 months చనిపోతాడు అనగా నాకు కనిపించాడు. అన్ఫార్చునేట్లీ మధ్యలో కలిసాము, క్యాజువల్ గా మాట్లాడాము. మనం టెన్షన్ గా ఉండేది. అప్పటికే రూమర్స్ అవి ఇవన్నీ అన్ని క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇక నేను అడగడం కూడా జరిగింది. దాని తర్వాత నన్ను అవాయిడ్ చేశాడు. దాని తర్వాత ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఇలా ఏంటి చందు మాట్లాడదామని నీకు కాల్ చేసా. 5-6 times చేసా, కాల్ రిసీవ్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఒక ఫోన్ లిఫ్ట్ చేసి
వన్స్ మాట్లాడాడు, ఇక పెట్టేశాడు. ఇక అంతలోనే ఇలా ఏం మాట్లాడు అయిపోవడం. ఏమన్నాడు కాల్ అసలు మాట్లాడే అంటే ముగ్గు తోయించట్లేదు మాట్లాడడానికి. నేను మైండ్ ఆ అప్సెట్ మూడ్ లేదు ఆ మూడ్ లేదు. ఇక అలా అప్పటికే మా మధ్య చాలా దూరం ఏర్పడింది. 2.5 years అయింది దూరం మా ఇద్దరి మధ్య. ఇప్పుడు ఒక సెట్ లో కలిసి ఉండేటోళ్ళం, మంచిగా ఉండేటోడు, మంచి చాలా గుడ్ పర్సన్. ఇక అసలు ఇంకా దీని గురించి ఇంటర్వ్యూలు కూడా నేను ఇవ్వద్దు అనుకున్నా. నువ్వు ఏదో ఫోర్సింగ్ చేస్తుంటే సరేలే, ఇక ఇది చెప్తున్నా, ఇది ఇక నా లాస్ట్ ఇంటర్వ్యూ. ఎవరికి ఇంటర్వ్యూస్ కూడా చందు అనే మా ఫ్రెండ్ గురించి నేను వేరే చందు గురించి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఆ టాపిక్ గురించి నేను ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకోలే. లాస్ట్ నా ఇంటర్వ్యూ ఇదే ఆ టాపిక్ గురించి. అలా ఇంకొకసారి అలాంటివి జరగకుండా, ఇంకొకసారి అలాంటిని అలా చేయాలని ఎవరికి అలాంటి ఆలోచనలు రాకుండా దయచేసి అందరూ మారుతారని ఏం జరిగింది అనుకుంటున్నాను చందన విషయంలో ఏం జరిగింది చెప్తున్నాను కదా. ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్లనే కామాన్ని పెంచుకోవడం వల్లనే ఇదంతా జరిగింది. ఒక రిలేషన్షిప్ అంతే కదా, వాళ్ళు ఆల్రెడీ కలిసి ఉంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నా కదా, మొదటి తప్పు కోర్టు ఎవరితో అయినా ఇష్టపూర్వకంగా ఉండొచ్చు అని కోర్టే ఇచ్చింది. అదొక పెద్ద లైసెన్స్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎవరు నన్నేం పీక్తారులే అనేది పెద్ద అది అయిపోయింది. అది ఇచ్చిన తర్వాత ఇలాంటివి ఇంకా చాలా ఎక్కువ జరగడం స్టార్ట్ అయిపోయినాయి. చాలా ఎక్కువ జరగడం. ఇంకా ఇవే అన్న 70% ఇలానే పీపుల్ ఉన్నారు. దయచేసి ఇది నా లాస్ట్ ఇంటర్వ్యూ. ఇంకొకసారి చందు గురించి, మా ఫ్రెండ్ గురించి నేను ఇంటర్వ్యూ ఇయ్యాను. ఏదైనా నుంచే నా సినిమాల గురించి కానీ, ప్రమోషన్స్ గురించి కానీ, దాని గురించి ఇంటర్వ్యూలు ఇస్తా. దిస్ ఈజ్ మై లాస్ట్ ఇంటర్వ్యూ. దయచేసి మీ పేరెంట్స్ను మంచిగా చూసుకోండి, మీ భార్య పిల్లల్ని సరిగా చూసుకోండి. మీ భార్య కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే మీకు నచ్చకపోతే వదిలేయండి. మీ భర్త కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే మీకు నచ్చకపోతే మీరు వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మీ వేలో మీరు వెళ్ళండి. దయచేసి వేరే వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి. ఇప్పుడు ఎక్కువ బాగా నడుస్తున్నది ఈ అక్రమ సంబంధాల గురించే. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రానివి ఇంకెన్నో చాలా ఉన్నాయి. దయచేసి ఎన్నో జీవితాలు కోల్పోతున్నాం, ఎంతో మంది వ్యక్తులను కోల్పోతున్నాం. ఈ రోజు 2 వ్యక్తులు చనిపోవడానికి కారణం కూడా అక్రమ సంబంధమే. ఈ రోజు 2 కుటుంబాలు నష్టపోవడానికి కూడా ఈ అక్రమ సంబంధమే. మీరు చెప్పండి అన్న, మీరు చాలా చూస్తుండొచ్చు, ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటాయి అంటున్నారు కదా, బయటపడినప్పుడు అంటే దొరికితేనే దొంగ, లేకపోతే అంతే కదన్నా. దొరికినంత ఆమె చనిపోయిన తర్వాత మీకు ముందు నుంచి తెలుసా, వీళ్ళ స్టోరీ తెలుసా ముందు నుంచి ఇట్లా ఉన్నారని? మధ్యలో నేను రూమర్స్ విన్నా, అవి రూమర్స్ అనుకున్నా. తర్వాత ట్రూగా వాళ్ళే చెప్పారు, జెన్యూన్ గా చెప్పారు. ఏమన్నారు మీ ఫ్రెండ్ తో, చందుతో? అంత క్లోజ్ లేదన్నా. ఒక సెట్ లో ఒక లొకేషన్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఇద్దరు క్లోజ్ అవుతారు. మా మధ్య అంత బాండింగ్ అనేది లేదు. అయినా సరే నేను చెప్పడం జరిగింది. నేను చెప్పాను ఆల్రెడీ. మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పగలం, అంత మించి మనం చెప్పలేం. అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇక చందు నాకు తెలుసు కాబట్టి చందు గురించి మాట్లాడాలని చెప్పి నేను మీడియాకు వచ్చా. ఫస్ట్ ఎవరు రాలేదు, నేను మీడియాకు వచ్చా. దాన్ని ఇక పదే నేను మనకు అవసరం లేదు భయ్ ఫేమస్ కావడం. దీని వల్ల అయినా జనాలు మారాలి. ఎందుకంటే సమాజంలో నేను కూడా ఒక వ్యక్తిని. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉంటాయి. క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటా. ఏ తప్పునైనా క్షమించవచ్చు, కానీ ఈ అక్రమ సంబంధాల విషయంలో ఇలాంటి తప్పును మాత్రం ఎవ్వరూ క్షమించలేదు. ఒక భార్య ఇంకొకరిని ఉంచుకుందన్నా, ఒక భర్త ఇంకొకరిని ఉంచుకుంది అన్నా, ఈ సంబంధాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేరు. 100% మానవత్వంతో బతికే ఎవడైనా దీన్ని యాక్సెప్ట్ చేయడు. దానికోసం ఈ మర్డర్లు వద్దు, దానికోసం ఈ సూసైడ్లు వద్దు, ఇలాంటి రిలేషన్షిప్లు వద్దు. నచ్చకపోతే, తప్పు జరిగిందని తెలిస్తే డైవర్స్ తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు లీడ్ చేయండి. ఇలా భార్య ఉండగానే డైరెక్ట్ గా పెట్టుకోవడం అనేది తప్పు. తను కూడా వాళ్ళ హస్బెండ్ వదిలేసింది. ఇలాంటివి సమాజంలో ఇప్పటి నుంచైనా ఏ చందు ఇన్సిడెంట్ తో అయినా మారాలి అని నా యొక్క ఆశ. అన్న నేను ఆమె గురించి ఎలాంటిది అది ఇది అని చెప్పి నాకు ఆమె గురించి పెద్దగా ఏం తెలియదు. నాకు ఓపెన్ గా నేను ఎన్ని రోజులు తిట్టాను నేను ఆమెను. తర్వాత నాకు అనిపించింది
సరే ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరి వల్ల తప్పు అయింది, ఎక్కువ తప్పు ఆమె వల్లే అయింది. తప్పులు పక్కన పెడితే వాళ్ళిద్దరు చనిపోయారు. ఇక వాళ్ళని నాకు తిట్టడం కూడా నాకు ఓపిక లేదు, నేను తిట్టలేను కూడా. చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నా మనశ్శాంతిగా ఆత్మ మంచిగా ఉండాలని కోరుకుంటా. ఎవరైతే ఇప్పుడు ఈ కుటుంబం ఉంది కదా, వాళ్ళు ఎలా అయినా సరే దేవుని దయ వాళ్ళ మీద ఉండి మనలాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళకు కనీస సాయం అందించి వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఇక వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళు మంచిగా ఉండాలి. ఇక దయచేసి ఇంకా ఈ టాపిక్స్ గురించి ఎవరు మాట్లాడకండి, దీని గురించి ఇక ఎక్కువ డిస్కషన్ చేయకండి. చాలు, వాళ్ళు ఎలా ఏంటి అని అందరికీ తెలిసిపోయింది. ఇంకా దీని గురించి ఇంటర్వ్యూలు కూడా మీ మీడియా వాళ్ళు తీసుకోకండి, నాకనే కాదు ఇంకెవరికి తీసుకోకండి. ఇక మీ రేటింగ్స్ కోసం, మీ దాని కోసం, ట్రెండింగ్ కోసం ఇక చాలు. ఎంతవరకు చూపించారు, ఎంత జరగాలో అంత జరిగింది. దయచేసి ఈ టాపిక్ ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళకూడదని, వేరే వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ చేయొద్దని, ఇంకా దీని టాపిక్ ఎంతతో క్లోజ్ చేయాలని ఎక్కడ స్టార్ట్ చేసి మనస్ఫూర్తిగా మాట్లాడడం మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? చందు చనిపోయాడు అనగానే నేను చందు స్టేటస్ లో మేము కలిసి యాక్టింగ్ చేసినవి ఇవన్నీ నా స్టేటస్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అక్కడిక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇక నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు ఎందుకో చందు గురించి నాకు మాట్లాడాలనిపించింది. నాకు చాలా బాధ వేసింది చందు చనిపోయాడంటే. కొంతమంది చాలా చెడ్డోడని అదని, చాలా మంది ఎఫ్ఐఆర్ అని అదని ఇదని అంటే నేను తట్టుకోలేకపోయా. ఉంటే ఉండొచ్చు, ఒకరితో ఆమెతో పెట్టుకున్నాడు లే, అంత ముందు చాలా ఇవి ఉన్నాయి అనేసరికి నేను ఒకసారి మీడియా ముందుకు వచ్చేసా. లేదు ఇది కాదు, నాకు తెలిసిన చందు ఇది కాదు, ఇది తప్పు చేశాడు, ఈ విషయంలో తప్పు చేశాడు, ఇలా జరిగింది, అలా ఫ్యామిలీ ఇలా అని మీడియా ముందుకు వచ్చా అంతే. నేను ఎవరు రాలే వాళ్ళతో పాటు, అతని అంత్యక్రియలకు కూడా ఎవరు రాలే. అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఎవరు అంత్యక్రియకు కూడా రాలే. ఎవరు ఎందుకు పోలే అంటే ఏమో అన్న, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పొక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరివి ఉండేవి వాళ్ళకు ఉంటాయి. మరి ఏమో ఎంతవరకు అది ఏం జరిగింది ఎట్లా అనేది మనం కూడా చెప్పలేము. ఎవరిని మనం నెగిటివ్ గా కూడా మాట్లాడలేము. అంటే వస్తే ప్రాబ్లం అవుతుంది, మొత్తము వైరల్ అది ఏదన్నా కావచ్చు అన్న. నీకు విషయం తెలుసా, కళ్ళు చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగాలంటే నమ్మరు. అదే దాని కింద కూర్చొని ఒకటి కళ్ళు తాగుతుంటాడు, ఇంకోటి కళ్ళు తాగాడు. అయితే వేరే వాళ్ళు ఏమంటారు తెలుసా, తాగనని కూడా నువ్వు తాగినావని అంటారు. ఈ సామెత పూర్తిగా కొంతమందికి అర్థమైంది అనుకుంటా. కొంతమంది తప్పు చేసిన వ్యక్తులు ఉండొచ్చు, తప్పు చేయని వ్యక్తులు ఉండొచ్చు. ఎందుకు భయ మనకు వచ్చిన గోల, ఆ దాంట్లో పోతే మనం ఏడ ఫోకస్ లో వస్తామో, మనదేదా కొన్ని రంకులు బయట పడతాయో చేసేటోళ్ళకి మాత్రమే, చేయనోళ్ళకి కాదు, చేసేటోళ్ళకి మాత్రమే. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు అన్న, అంతే. మనకు వేరే వాళ్ళ గురించి వద్దు టాపిక్. ఇంకొకసారి అక్రమ సంబంధాలు అనేటివి మానుకొని ఇవన్నీ వదిలేసుకుంటే, ఒకవేళ నచ్చకపోతే దూరం అయిపోండి. ఇవన్నీ వద్దని చెప్పి మీడియా పరంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా మంచి చెప్పారు. అట్లా ఇంకో క్వశ్చన్ కూడా చందు కోసం ఏంటంటే, నా ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు కదా, లవ్ మ్యారేజ్. సో ఆమె కూడా దాదాపు 11 years లవ్ చేసిండు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇండస్ట్రీలో వచ్చిన 5 years తర్వాత పవిత్ర పరిచయం అయింది అంటున్నారు. అప్పుడే సీరియల్ 390 సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కొద్ది రోజులు ట్రావెల్ అయిన తర్వాత అప్పుడే పరిచయం అయింది అంట తను. అది ఎలా అయితే అయింది బ్రదర్, ఆ ఎఫెక్షన్ అనేది అది ఎలానో జరిగిపోయింది, నష్టం జరిగింది అంతే. రెండు ఫ్యామిలీస్ నష్టం జరిగింది. ఇక ఎలా అయితే అయింది, ఇక పబ్లిక్ లో అది పెద్ద టాపిక్ గా మారిపోయింది. అది ఇవాళ రేపు ఎట్లుంటది, ఏది మీడియాలో ఏదైనా కూడా అదే అరిగినట్టు చూసింది. ఇక అది కామన్ అయిపోయింది కదా. అతను సెలబ్రిటీ కాబట్టి, ఆమె సెలబ్రిటీ కాబట్టి ఎట్లయినా ఇప్పుడు ఛానల్స్ రేటింగ్స్ కోసం కావచ్చు, ఇంకా దేనికోసం అన్నా కావచ్చు, ఎంతసేపు రేటింగ్స్ కోసమే ప్రతి ఒక్కరి అదే మాట్లాడి అదే చూపిస్తున్నారు తప్ప, ఇలాంటి మనస్తత్వాలని, ఇలాంటి నేచర్ ని ఇవన్నీ బంద్ చేసుకోమని ఏ మీడియా వాళ్ళన్నా రాస్తున్నారా? పోనీ ఇలా జడ్జిమెంట్ ఇచ్చారు కదా, దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? అన్ని దగ్గరలో ఉందంటారు ఈ లెక్కలన్నీ. అన్ని అంతే కదా. ఇప్పుడు నేను ఒక్కని క్వశ్చన్ చేస్తున్నా, నాతో పాటు ఇంకా 100 మంది క్వశ్చన్ చేయమను. కోర్టు తీర్పు ఎందుకే? అక్రమ సంబంధం అరే అసలు భరించలేము, నేనైతే భరించలేను భయ్. ఇండస్ట్రీలో మెయిన్ కమిట్మెంట్ అడుగుతారు కదా. అరే అన్న, ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారు అనేది ఒక రూమరో లేకపోతే నిజమో అడుగుతారని నాకు కూడా తెలిసింది. కానీ సీరియల్స్ సినిమాలని కాదు బ్రో, ఏమన్నా అంటే ఇండస్ట్రీ అని చెప్పి ఇండస్ట్రీని మాత్రం అంటారు తప్ప బయట ఎన్నో జరుగుతుంది. దాని ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటారు, బయట ఉంచుకున్నది అంటారు.
కానీ అది అది అన్ని కమిట్మెంట్ ఫీల్డ్స్ లో లో ఉందంటావు. అన్ని దానిలలో ఉంది అని నేను అన్నాను భయ్. మనం చూడనంత వరకు మనం దేన్నే మనం అనవద్దు. మనకు ఆ అధికారం లేదు, మనకు ఆ రైట్స్ లేవు. అవునా కదా? మన గురించి మనం ఆనెస్ట్ గా ఉన్నామా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. పక్కన వాళ్ళకు ఎంత మనం మంచి చేసామనే దాని మీద గుర్తుపెట్టుకోవాలి. పక్కన వాళ్ళకి మన వల్ల చెడు జరగకూడదు అనేది ఆలోచించాలి. ఇది నా ప్రభావం, అంటే నా మనస్తత్వం. ఇప్పుడు ఏంటంటే అడుగుతారు బై, అవును చేస్తారు బై, ఇట్స్ నాట్ గుడ్. వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఎంత తప్పు చేస్తుర్రో, ఎంత తప్పు మాట్లాడుతుర్రో, ఎంత నిజం మాట్లాడుతుర్రో, ఏం మాట్లాడుతుర్రో. కానీ నేనైతే అక్రమ సంబంధాలని పక్కా నేను ఖండిస్తా. కోర్టు మాత్రం జడ్జిమెంట్ ఇచ్చిండొచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు, సంబంధం లేదు. ఇప్పుడు చందు వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, హ్యూమన్ రైట్స్ లో ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ వాళ్ళ ముందే మీడియా ముందే అవును మా ఇష్టం మేము ఉంటామని చెప్పడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు కోర్టు లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఒకరిని ఇష్టపడితే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పడం ఒక తప్పు. డైవర్స్ తీసుకోకుండా అలా ఉండకూడదు. దాన్ని బాగా గట్టిగా తీసుకెళ్తే, బాగా కొట్లాడితే, బాగా ఏదైనా చేస్తే అది ఏమైనా ముందుకు వచ్చేదేమో, కానీ మార్చలేం. ఒకరికి ఒక మందుకు ఎడిక్ట్ అయినోన్ని, ఒక ఇలాంటి దానికి ఎడిక్ట్ అయినోన్ని మనం మార్చలేం. ఎంత మార్చాలన్నా కూడా అది మనకు సెట్ అవ్వదు, అది సెట్ కాని పని. ఇక అలా అయిపోయింది. దయచేసి కోర్టును నేను దయచేసి వేడుకుంటున్నా, అక్రమ సంబంధం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆంటీ అయినా అంకుల్ అయినా అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి నిరూపణ అయితే మాత్రం వాళ్ళకి ఎట్లా శిక్ష ఉండాలంటే ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం జైల్లో వేసేయాలి. డైలీ కూడా అన్నం పెట్టదు, ఆల్టర్నేట్ డే అన్నం పెట్టాలి. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి, మాక్సిమం తగ్గుతాయి. ఈ మర్డర్లు అవుతున్నది ఆడోళ్ళ గురించే, అన్ని అవుతున్నది ఇవి ప్రతి ఒక్కటి అవుతుంది అక్రమ సంబంధాల గురించే. ఎన్నో మర్డర్లు అయితే మర్డర్ అయింది అంటాం కానీ ఆ మర్డర్ వెనక ఎన్ని ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి. అన్ని కొన్ని అలా ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. ఇప్పుడన్నా దాన్ని ప్రభుత్వం మారిస్తే కొంచెం బాగుంటదేమో అని చెప్పి నా థింకింగ్. కొంచెంగా చాలా బాగుంటది. 70% మొత్తం ఇలానే జరుగుతున్నాయి బ్రదర్. ఇప్పుడు నాలాగా నేను ఓపెన్ గా చెప్పినా కూడా నిష్ఠూరమే. అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ నెగిటివ్ కామెంట్స్ పెడతారు. నీకెందుకు ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు ఎవడన్నా నెగిటివ్ కామెంట్ పెట్టిందంటే వానికి ఏదో అక్రమ సంబంధం ఉంది అని గుద్దలో మండింది కాబట్టి అది పెడతాడు. అక్రమ సంబంధాలు లేనోడు పెట్టడు. అవును బ్రదర్ మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, కరెక్ట్ చెప్పారు అని మాత్రమే పెడతారు. ఈ వీడియో కింద సూర్యాబాయికి నెగిటివ్ గా కామెంట్స్ పెడతా ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉన్నోడా కామెంట్ పెట్టినని చెప్పేసి ఉంటాడు అని చెప్పి సూర్యాబాయి అంటాడు. 100% చెప్తున్నా నేను. ఇప్పుడు లేనోడు పాజిటివ్ గా పెడతాడు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నీకు ఎందుకు అంత నొప్పి అవుతుంది? ఉన్నది మాట్లాడితే నీకు ఎందుకు నొప్పి అవుతుంది? దానికి నెగిటివ్ గా ఎందుకు ప్రచారం చేస్తున్నావు నువ్వు? నీకేమో ఇప్పుడు నేను ఒక సమాజంలో నేను ఒక వ్యక్తిని, ఒక మంచి జరగడం కోసం ఒక మంచి టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నా. నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? నేను ఇంకేం తప్పుగా ఏమన్నా చేశానా? అరే ఇలా అక్రమ సంబంధాలు నేరం, నచ్చకపోతే ప్రూఫ్ దొరికితే విడిపోండి అనే చెప్తున్నా నేను. కానీ ఇలా పెట్టుకొని ఇలా జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్తున్నా. అవునా కదా? ఎవరైనా సరే ఇప్పుడు ఏంది తెలుసా, ఇప్పుడు అక్రమ సంబంధం ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కరెక్ట్ గుండెలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆంటీకి కానీ అంకుల్ కానీ గుండె టచ్ అవుతుంది, వాళ్ళకి గుద్దల మారుతుంది అనమాట. మండి ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టేస్తారు. అక్రమ సంబంధం లేనోడు నిజాయితీగా ఉన్న ఆడది కానీ ఎవరన్నా కావచ్చు సూపర్ గా చెప్పారు బ్రదర్ అని చెప్పి కామెంట్ పెడతారు. ఇంకా ఇందులో ఇంకో కేటగిరీ ఉంటది, వాళ్ళకు పని పాట ఆకు బోకు ఏముండదు. ఫోన్ పట్టుకోవడము, ఏదో ఒకటి ఫేమస్ అవుతుండో, ఫేమస్ కాదు భయ్, ఏదో మంచి చెప్తుందంటే వాళ్ళు జీర్ణించుకోలేదు, డ్రైయేషన్ అవ్వదు. ఈ రకంగా కామెంట్ పెట్టే వాళ్ళు టైప్ ఉంటారు. సూర్యాబాయినే కాదు భయ్, నేను ఒక్కనేనా, పెద్ద పెద్ద హీరోలకు పెద్ద పెద్ద వాళ్ళకే పెడతారు. మనం ఎంత బొక్క, ఓ చిన్న మాట అంటున్నా, మనం ఎంత చెప్పు వాళ్ళ ముంగట. మనం అలా వాళ్ళు పెడుతున్నారు. నేను చెప్తున్నా, పెట్టే వాళ్ళకి ఇది చెప్తున్నా, ఇలా ఉంటుంది కథ. తప్పు చేసినోడు ఒకలాగా పెడతాడు, తప్పు చేయనోడు ఒకలాగా పెడతాడు. ఈ 2 జాతులు కాకుండా ఇంకో జాతి ఉంటది, ఏ ఆకు లేనోడు ఒకడు ఉంటాడు, వాడు ఇంకోలాగా పెడతాడు. మనం దీనిలో అన్నింటినీ, నేనే కాదు సమాజంలో ఎవరైనా ఇవన్నింటినీ తీసుకోకుండా మూవ్ అయిపోండి, సక్సెస్ వస్తుంది మీ అంబడి. ఎంత మనల్ని గుంజాలని ట్రై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే దేవుడు గుంజితేనే మనం కింద పడతాం.
వేరే ఎవడో గుంజితే మనం కింద పడము. రైట్. ఇది అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా కలిసినారా ఫ్రెండ్ కాబట్టి? కలిసిన వాళ్ళ ఫ్యామిలీని కలిసిన, ఫోన్ లో కూడా 3-4 సార్లు మాట్లాడా. డాడీతో మమ్మీతో చందు వాళ్ళ వాళ్ళ డాడీతో నేను మాట్లాడలే కాబట్టి వాళ్ళ అమ్మతో మాట్లాడా, శిల్ప గారితో మాట్లాడా, నేను శిల్పతో చెల్లెతో కూడా మాట్లాడా. ఓకే. ఇక నేను ఏం చేస్తానో ఏం చేయను అనేది భగవంతునికి తెలుసు, నాకు తెలుసు. అందరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. మీ ద్వారా ఇండస్ట్రీ ద్వారా అంటే సీరియల్స్ చేసింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఫైనాన్షియల్ గా ఎవరైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటదన్నారా? అన్న ఎవరో ఎవరు గురించి ముందుకు నాకు రాలి ఇప్పటివరకు? అన్న ఒక విషయం తెలుసా, మొన్న ఇలానే హెల్ప్ చేయండి అంటే బొక్కల్లో నువ్వెంత చేసావు అని చెప్పి కామెంట్ వచ్చిందంట ఎవరికి? మా ఫ్రెండ్ అంట నాకు. అరే నేను ఏం చేస్తున్నానో మీకు ఏం తెలుసురా? నా బొచ్చు తెలుసా? నా బొచ్చు తెలుసారా మీకు? మీ గుద్దల్లా ఉంటే మీరు హెల్ప్ చేయర్రి, లేకపోతే మీరు హెల్ప్ చేయకుర్రి. మాకేం అవసరం హెల్ప్ చేయాలి అంటే, అరే కనీస బాధ్యతరా భయ్. ఒకరు బాధలో ఉన్నారంటే శత్రువైనా వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి. ఒకరు చనిపోయారంటే అది మనకు పెద్ద శత్రువైనా సావుకి వెళ్ళాలి. మనం సమాజంలో బతుకుతున్నాం, మనం అడవిలో బతుకుతలేం, మనం ఏం జంతువులం కాదు, మనుషులం. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఒకరికొకరు సాయం చేసుకోనరా అంటే ఒకరిని గుంజుదామని చూస్తారు, ఒకరికొకరు అని తలపెట్టాలని చూస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ భయ్యా? సరే ఆయన చేస్తానో చేయలేదరా భయ్? ఫస్ట్ మీడియాకి బయటకు వచ్చింది ఎవరు? మీడియాకి బయట పెట్టింది ఎవరు? అవును భయ్ ఫ్రెండ్ ఒప్పుకుంటా, తప్పు చేసిండు ఒప్పుకుంటా, ఇలా జరిగింది, ఇలా జరగకూడదు అని చెప్పి ఫైర్ చేస్తున్నా. నేను ఫేమస్ అవ్వడం బొంగులో ఫేమస్ ఎవరికి కావాలి? నేను ఆల్రెడీ నేను యాక్టరు, నా ప్రొఫైల్ ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఆల్రెడీ ఫేమస్ అయి ఉన్నోన్నే. ఓల్డ్ సిటీ సూర్య బాయ్ అంటే గుర్తుపట్టినోడు ఎవ్వరు లేడు. అరే ఈ సిస్టమ్ మారాలి భయ్ అనే దాని గురించి ఫైర్ చేసుకునే వచ్చిన. ఈ సిస్టమ్ మారాలి, ఈ లంగేషాలు మారాలి, ఈ డ్రగ్స్ అని లవడా అని లస్స అని ఆడ లేదు మొగ లేదు, ఇది లేదు అది లేదు, ఎవరు పడితే వాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేనే లేదు. ఏదో ఒక చేసుకోవడం, పేపర్లో ఎక్కిపోవడం. ఓకే. డ్రగ్స్ అని మంచిది గుర్తు చేసి, రీసెంట్ గా బెంగళూరు రేవ్ పార్టీ హేమ కూడా ఉంది అని పోలీసులు కూడా ఫోటో ఉంది. ఆమె లంగ పని చేసింది. ఆమె హేమ దొరికిపోయింది, పాజిటివ్ వచ్చింది కదా. నేను హైదరాబాద్ లో ఆమె ఎన్ని చేసినా కూడా శాంపుల్ అయితే పాజిటివ్ చూపిస్తున్నాయి కదా. లంగ పని చేసిందని తెలిసిపోయింది క్లియర్ కట్ గా తెలిసిపోయింది లంగ పని చేసిందని. ఏముంటది అన్న, ఎందుకు చేసిందంట అసలు? అన్న ఎందుకు వెళ్ళిందంటే ఇవాళ ఒక ఏమంటారు ఈ ఇట్లా అలవాట్లు ఉన్న వాళ్ళని మనం దాన్ని మనం ఏం అనలేమన్నా. వాళ్ళ పైసా 50 లక్షలు అంటే ఎంట్రీ ఫీజు ఉంటది అట్లా. 50 లక్షలు ఎంట్రీ ఫీజు అని నాకైతే తెలియదు కానీ 2,50,000 3 లక్షలు అని అయితే నాకు తెలుసు. మరి మీకు మరి 50 లక్షలు ఉంటే ఎంత? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకొని మనం పూర్తిగా మాట్లాడాలి. తెలియంది మనం మాట్లాడకూడదు, తెలియంది మనం స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే జనాలు ఉంచుతారు మన మీద. చాలా మంది వెళ్ళారు, దొరికిపోయారు, ఇక వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు, అంత జరిగింది. మన ఈ ఏమగారు తప్పు చేసిందని చెప్పి అందరికీ తెలిసిపోయింది. పాజిటివ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, తను తప్పు చేసింది అని. డ్రగ్స్ ఉన్నట్టు తప్పు చేసింది. ఏమగారు ఒక్కరే అని కానీ గతంలో ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలే డ్రగ్స్ తీసుకున్నారు, అది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు అని చెప్పి వచ్చింది ఆల్రెడీ. క్లియర్ కట్ గా అందరికీ తెలిసిందే అది. ఎందుకు అలాంటివి మానకుంటే చాలా బాగుంటది భయ్. చెడుకు దూరంగా ఉండండి, మంచికి దగ్గర ఉండండి. సొసైటీలో బతుకుతున్నాము, మనల్ని చూసి 10 మంది మంచి నేర్చుకోవాలి. ఒకటి అన్నిటికన్నా నీచమైంది ఏంటంటే, ఒకటి ఏదైనా మంచి అభిప్రాయంతో మాట్లాడితే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఒకటి ఏదైనా మంచిగా ఏదైనా చెప్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా ఒక దాన్ని ఖండిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. దానికి మొత్తం అంతా యాంటీగా నెగిటివ్గా ఉంటారు. ఏ రకమైన జాతి అనుకోవాలి ఇలాంటి వాళ్ళని? ముఖ్యంగా మీరు సీరియల్స్ లో సినిమాలు చేస్తున్నారు, మీతో అంటే మీతో ఉన్నటువంటి కో యాక్టర్స్ ఈ రేవ్ పార్టీ గురించి ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? అసలు రేవ్ పార్టీకి పోవాలని ఎప్పుడన్నా మాట్లాడుకోవడం జరిగిందా? అంటే పోతే బాగుంటది, పోతే ఇట్లా ఎక్సైట్మెంట్ ఉంటది, సో దాని గురించి టాపిక్ వచ్చిందా? లేదన్న, ఎప్పుడు నేనైతే ఆ టాపిక్ అయితే వినలే అన్న. ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత బాగా అదే అప్పుడు చాలా పెద్ద వైరల్ అయింది కదా భయ. లంగ పని చేసిన వాళ్ళు లంగ పని అనే వైరల్ అవుతుంది కదా. ఒకవేళ చేయకపోయినా కూడా వైరల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కూడా ఎందుకంటే దొరికినప్పుడే దొంగ, దొరకపోతే రాజు. ఒకవేళ అక్కడ నిజం ఉన్న ట్రూ ఉన్నా కూడా చాలా రేవ్ పార్టీ అదే జరిగాయి. ఇప్పుడు ఈమె అనడం మే కాదు, ఎన్నో జరిగాయి. మీకు తెలిసి ఏదైనా రేవ్ పార్టీ అంటే
అంటే ఏమనుకుంటారు మీరు? నేనేం చెప్పనన్నా ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పనన్నా ఎందుకు ఆల్రెడీ చెప్పేసా కదా రేవుపాటిలో ఎన్నో కార్యకలాపాలు జరుగుతాయని మూడు చెప్పి అన్ని ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు లేకపోతే ఇంకో వ్యవహారం కావచ్చు ఇప్పుడు నేను వెళ్ళి అయితే దాని లోపల చూడలే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా కదా బయట డ్రగ్స్ తీసుకోవడం మత్తు అవి పానీయాలు ఇవే ఇంతకు మించి నాకేం గర్ల్ తెలియదు. ఫ్రెండ్ తోకోడు ఇక అది మనం చెప్పలేమన్నా, మనం చెప్పొద్దు కూడా, అవన్నీ అవసరం లేదు మనకు. హేమ కూడా వాటి అన్నిటి కోసం ఎంత పోయిందంటారా? అన్న అన్నిటి కోసం పోయిందో దేనికోసం పోయిందో ఒక దాంట్లో అయితే ప్రూఫ్ దొరికింది కాబట్టి మనం దాని గురించే డిస్కషన్ పోయినైతే పోయింది, పోనైతే పోయింది. అది దాని గురించే డిస్కషన్ చేద్దాం, వేరే దాని గురించి మనకు వద్దు. ఎంజాయ్ చేయడానికి పోయింది. ఇక ఎంజాయో లేకపోతే ఇంకేదన్నానో మనకు తెలిసిన దాని గురించే మనం మాట్లాడాలి. తెలియని దాని గురించి ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇప్పుడు గదిలోకి వెళ్ళిన తర్వాత గది లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో మనం చూడొద్దు, అవునా కదా? ఇద్దరు మ్యాటర్ మనకు అవసరం లేదు. ఇది ఒక ఇద్దరు మ్యాటర్ కాదు కదా, రేవ్ పార్టీ గ్రూప్ ఆఫ్ పీపుల్ దాదాపు 150 మంది పోయినారు. ఇక వాళ్ళు దేనికోసం వెళ్ళిర్రో వాళ్ళ మనసాక్షికి తెలుసు, మీ మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. నేను స్పెషల్ గా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మొత్తానికి హేమ దొరికిపోయింది అంటారు. ఇంకా అంతే కదన్నా, దొరికింది, మంచిగా చెడుకో దొరికింది. ఒకటి ఏంటంటే కొంతమంది తప్పు చేయకపోయినా సరే వాళ్ళని నిందిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గాని, శ్రీకాంత్ గారు అతని లాగా ఎవరో కనిపించారని చెప్పి అతన్ని అలా చేశారు. ఇదే భయ్ నాకు అర్థం కాదు నిజంగా. ఈ సొసైటీలో ఉన్న దరిద్ర అలవాటు ఇదే. మీడియాతో పరిచయం అంటావా? అదే మీడియా చెప్తున్నా కదా భయ. ఇప్పుడు మీ మీడియాను తిట్టాలన్నా భయమే, ఏమన్నా అన్నాలన్నా భయమే. ఎంత పండబెడతారు లేవడతారు మీరే, పండబెట్టేది మీరే, లేవట్టేది మీరే. అందుకు ఈ మీడియా గురించి ఇక ఏం మాట్లాడాలో ఎంత చెప్పాలో నాకు అది కూడా మీడియా మిత్రులు కానీ నా సోదరి మనులు కానీ ఎవరన్నా కానీ దయచేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా లీక్ చేయకండి తల్లి, దయచేసి చెప్తున్నా. ఎవరో ఫేమస్ ఉన్నోడిని చూపించేస్తే మా రేటింగ్లు పెరుగుతాయనో ఇంకేమో అవుతుందని చెప్పి దయచేసి వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. జరగంది కూడా జరిగినట్టు రాసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న ఎంతో మంది ఉన్నారు, నా పరువు పోయిందని. తర్వాత మనిషి వెళ్ళిపోయిన తర్వాత తప్పు అని తెలిస్తే ఎంత బాధ కలుగుతుంది. అది దయచేసి ఒకరు వచ్చి మన దగ్గర చెప్పాం కానీ అది పూర్తిగా ఏందో తాకు డోకో ఏం తెలియకుండా చూయించకండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, పూర్తి వివరాలు కనుక్కున్న తర్వాతే దాన్ని చూయించండి. ఒక వ్యక్తిని జడ్జి చేయకండి. ఇద్దరు వ్యక్తుల్ని చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళ తప్పొప్పులు ఏంటో తెలుసుకునే తర్వాతనే మీడియాలో చూయించండి, అప్పుడే జడ్జి చేయండి. నా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి. ఆల్రెడీ మనం 2 టాపిక్లు డిస్కస్ చేసినాం. సో రేవ్ పార్టీలో మామూలుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది, అలాగే అమౌంట్ కూడా కట్టాలి, దాంతోపాటు ఒక్కోసారి 2 కూడా ఉంటాయి. సో మనం ఎన్నో రేవ్ పార్టీలు కానీ ఎన్నో పార్టీల పైన కేసులు ఇవన్నీ అయితే కానీ శిక్ష పడింది చాలా తక్కువ. అన్న ఒక చిన్న విషయం అవుతా, ఈడ ఒక అక్రమ సంబంధం వల్ల 2 పానాలే పోయినాయి. ఇప్పుడు అదేదో డ్రగ్స్ ఇక్స్ అని చెప్పి దాని మీద శిక్ష చేసే బదులు ఇట్లా అక్రమ సంబంధాలని ఖండిస్తున్నా కదా, దీనికోసం చట్టం తీసుకురావచ్చు కదా. దీనికోసం చట్టం తీసుకొస్తే బాగుంటది కదా. ఈ చనిపోవడాలు ఈ మరణాలు అనేవి తగ్గుతాయి కదా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళతో సంసారం మంచిగా చేసుకుంటది కదా. దీని మీద శిక్ష వస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను మీడియా పూర్వకంగా నేను కోరుకుంటున్నా. మీరు ఎప్పుడన్నా ఈ హేమ గారిని కలిసినారన్నా? నేను ఎప్పుడు కలవలే అన్న. ఆమె గురించి మాట్లాడిన కరాటి కళ్యాణి రీసెంట్లీ ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, ఆ ఇంటర్వ్యూ కరాటి కళ్యాణి ఇచ్చింది. నేను నిన్న చూసా. ఎందుకంటే నేను కరాటి కళ్యాణి ఒకటే ముద్దమందరం సీరియల్లో కలిసి నటించామన్నమాట. సరే ఆమె నేను నిన్న చూసి దీన్ని ఖండించి ఇలా ఆమె ఏదో చేరు బీకేస్తుంది, ఏదో ఒక పదవిలో ఉన్నోళ్ళు అదే చెప్తున్నా కదా. వాళ్ళు ఇంకో విషయం మనకు సరే ఏ విషయంలో అయినా సరే ఏ సందర్భంగానే అదైతే తప్పు సందర్భం, తప్పుగా జరిగింది, ఓకే. ఫర్దర్ గా అలాంటివి కాకుండా చూసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మాలో ఆమె మెంబర్ ఉంది కదా. అవును, మెంబర్ కాదు, సమ్ ఏదో పోస్ట్ ఉంది. అవును, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. దాంట్లో నుంచి ఆమెని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి ఇప్పుడు అందరి కరాటి కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఆమెను తొలగించే అవకాశం ఉంటుందన్నా? చెప్పలేమన్నా, మనం దాన్ని చెప్పలేం. మనం అది ఎలా మరి ఫర్దర్ గా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారో దాన్ని ఎలానో మనం చెప్పలేం. ఓకే, చూడాలి. గతంలో కూడా ఇలాంటి కానీ తొలగించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ఏం సమాచారం అలాంటి ఇప్పుడు మన ఏం మెసేజ్ ఇద్దామని మనం ఒక స్థాయిలో కూర్చున్నప్పుడు మనము మనల్ని చూసి 10 మంది మంచి నేర్చుకోవాలి. ఇప్పుడు చెడు అని ప్రూవ్ అయింది అక్కడ.
ఇప్పుడు నువ్వు ఆ కుర్చీలో కూర్చునే అవసరం ఎందుకు, ఇక వేస్ట్ కదా, నీ నుంచి చెడు నేర్చుకోవాలనా. సో మొత్తానికి హేమ దొరికిపోయింది, బయట పడిపోయింది. సో అది క్లోజ్ అయిపోయింది చాప్టర్. నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాలి. కానీ ఆమె పార్టిసిపేట్ చేసినదిగా ఆ న్యూస్ అంతా వైరల్ అవుతుందని చెప్పేసి అయితే అందరికి తెలిసిన విషయం. సరే అన్న, ఎలా అయితే ఏంది, ఆమె పార్టిసిపేట్ చేసింది, ఆమె కన్నా తోపులు పార్టిసిపేట్ కూడా చేసిర్రు, మరి వాళ్ళందరూ రివీల్ అయితలేరు, ఈ మొక్కటి రివీల్ అవుతుంది. ఇక దొరికిపోయింది, ఏదో అయింది సంథింగ్, అంతకన్నా ఆమె కన్నా పెద్ద వాళ్ళు పార్టీ నిర్వహించిన వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. అదే చెప్తున్నా కదా, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ 80% తెలుగు వాళ్ళు ఉన్నారు. అవును ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ఏం చేయలేమన్నా దాన్ని మనం, ఇవన్నిటిని ఖండిస్తే బాగుంటుంది అనే నా ఆలోచన. ఇప్పుడు ఎట్లుంది నా లైఫ్, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏంది ప్రాజెక్ట్, ఏం సినిమా చేస్తున్నారు? మా మూవీ ఒకటి ఆగిపోయింది అన్న, నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఆగిపోయింది? మమ్మీ చనిపోయి ఉండే మధ్యలో, అందుకోసం డిప్రెషన్ అది ఉండి ఒక 1.5 year అవుతుంది. అప్పుడు ఆపేసే మూవీ 70% కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడు అది కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నా, చూద్దాం భగవంతుడు, అన్నిటికీ ఆయన ఆశీర్వాదం కావాలి. ఓకే, మీరు కూడా ఒక ఛానల్ పెడుతున్నారని తెలిసింది, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, చూద్దాం, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో. మన ఆవేదన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటా అని మీరు పిలిస్తే ఇక్కడికి వచ్చా, మన ఛానల్ మనం పెట్టుకుంటే మన ఆవేదన మన ఛానల్లోనే పోస్ట్ చేయొచ్చు కదా. అవును, తిరిగే పని ఉండదు, మన ఛానల్లోనే పోస్ట్ చేయొచ్చు. ఛానల్ పెట్టుకున్నాక వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఎందుకు ఏమి ఇస్తాం, ఇచ్చే వాళ్ళకి ఎందుకు ఇయ్యం బ్రదర్. ఇప్పుడు మన ఛానల్ పెడతాం, వేరే వాళ్ళకి కూడా మనం వాళ్ళ ఆ టాపిక్ ను బట్టి వేరే వాళ్ళకి ఇయ్యాలా ఇయ్యకూడదా ఏంది అనేది. ఓకే, ఇప్పుడు కొన్ని మీడియా వాళ్ళు ఉన్నారు, అదే జరిగినట్టు ఇలా అన్ని ఎవరు చూపిస్తుంటారు కదా, కానీ నా దాంట్లో మాత్రం తప్పొప్పులు తెలుసుకొని వీడియో క్లిప్ బయటకు వస్తుంది, నిజాల్ని బయట పెడతా, నేను లంగపల్లని నేను యాక్సెప్ట్ చేయను, ట్రూత్ కు మాత్రమే అక్కడ ప్లేస్ ఉంటుంది, ఇలాంటి వీడియోస్ మాత్రమే నా దాంట్లో ఒక నిజం అనేది మాత్రమే దాంట్లో ప్రతి ఒక్కరికి మారుమోగాలి. నిజాయితీగా నిజంగా జరిగినట్టు రాసే యూట్యూబ్ ఛానల్ ఏది అంటే SNS యూట్యూబ్ ఛానల్ అని ఒక బ్రాండ్, ఆ స్థాయికి తీసుకొస్తా ఛానల్. SNS అంటే సూర్య, నా పేరు, మా అమ్మ పేరు, మా నాన్న పేరు కలిసి ఉంటుంది. SNS యూట్యూబ్ ఛానల్, SNS మీడియా అనే పేరుతోనే లాంచ్ చేస్తా. ఆ పేరుతో NGO కూడా ఉంది ఆల్రెడీ, అది నడుస్తుంది. ఇలా నిజం కావాలంటే ఆ ఛానల్ చూడండి అని మాత్రమే ప్రతి ఒక్కరికి వినిపించాలి. ఎందుకంటే నేను ఎందుకు ఇలా పెట్టాలని డిసైడ్ అయినా అంటే, నేను నిజాన్ని నాకు రేటింగ్స్ తో నాకు పనిలే, నాకు డబ్బులతో పనిలే, నిజాన్ని నిర్భయంగా చూపించడమే నా పని. నిజం చూపిస్తున్నందుకే నా ప్రాణం పోతుందంటే ప్రాణం వేయడానికి కూడా నీ సిద్ధమే, నిజమే చూపిస్తుంది. ఎవరైనా గాని భయపడేదేలే, దాంట్లో జరిగినట్టే ఉంటుంది. మీ అందరి మీడియా లాగా రేటింగ్స్ కోసమో దీనికోసమో నా ఛానల్ నేను పెట్టట్లే. నిజంగా అపరాధులకు శిక్ష పడకూడదు, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి. నేను ఈ చట్టం కావాలని కోరుకుంటున్నా. దాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, సరే చూద్దాం. చాలా మంది అంటారు కదా నిజం ఎక్కువ రోజులు నిలబడదు అని. ఎందుకు నిలబడదో, నిజం ఎందుకు ఎక్కువ రోజులు నిలబడదో నేను చూస్తా. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, నిజం ఎప్పటికైనా నిలబడుతుంది అని ప్రూవ్ చేస్తా నేను నా ఛానల్ ద్వారా. మొత్తానికి అదనమాట ఈ కాన్సెప్ట్. 100%. దాని కాన్సెప్ట్ అనుకుంటారా లేకపోతే ఇంకా ఏదన్నా అనుకుంటారా, అది మీ ఇష్టం. నా ఆలోచన ఆనెస్ట్ గా చెప్తున్నా. తప్పు చేసే ప్రతి ఒక్కరికి ఉచ్చబడిపోవాలి. వాడు బెడ్రూమ్ లో చేయని, లేకపోతే బాత్రూమ్ లో చేయని, లేకపోతే ఇంకేదన్నా చేయని, కెమెరాలు ఎక్కడ ఉంటాయో తెలియదు, అన్ని బయట పెడతా. లెక్కల బొక్కలన్నీ తవ్వి నిజాయితీగా నీట్ గా బయట పెడతా. అన్యాయం జరిగిన వాళ్ళని చెప్పని నేను చేసి చూపిస్తా బ్రదర్. రైట్ అన్న, పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చందు మంచి టాపిక్ చెప్పినారు. ఆయన 10 days కూడా సండే ఉన్నట్టున్నాయి. సో వాళ్ళ బ్రదర్తో కూడా మనం మాట్లాడినాం మన ఛానల్ నుంచి. రైట్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్.